ఫ్రెండ్స్ ఇది ఐక్యూ G9X ఐక్యూ నుంచి రాబోతున్న కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్. దీనిలో స్పెషల్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో తక్కువ రేట్లో ఈ ఫోన్ అయితే వస్తుంది. మార్కెట్లో ఈ ప్రాసెసర్తో ఈ ప్రైస్కి అయితే వేరే ఫోన్ అయితే దొరకదు. అది దీనిలో మెయిన్ స్పెషల్. అండ్ 6000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ వీడియోలో ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఇది ఫోన్ బాక్స్ అయితే ఐక్యూ G9X ది. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మీకు ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది. అండ్ కేస్ కూడా ఇస్తున్నారు. TPU కేస్ ఇది, క్లియర్ కేస్. మీరు ఫోన్ కేసినా కానీ క్లియర్గా అనిపిస్తుంది. అండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని. 44 వాట్ అడాప్టర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్ ఉంది, సిమ్ ఇజెక్టర్ పిన్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇక మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.72 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్. ఫిజికల్ ఓవర్ పరంగా చూసుకుంటే బాటమ్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారో తీసేయలేదు. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది, హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. ఇది రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇదే పవర్ బటన్ కూడా. అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా రైట్ సైడ్ ఉన్నాయి. టాప్ లో మీకు ఏమీ లేదు, సెకండ్ మైక్ అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మాత్రం 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్లాష్ కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా మీకు సెంటర్ పంచోల్ లో వస్తుంది. అండ్ టాప్ లో మీకు ఇయర్ పీస్ ఉంది, అదే మీకు స్పీకర్ కూడా. మొత్తం స్టీరియో స్పీకర్స్ అయితే ఫోన్లో అయితే ఉంటాయి. అండ్ దీని డిజైన్, లుక్, బిల్డ్ క్వాలిటీ, హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఫస్ట్ నాకు అనిపించింది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే లేదు. మనకు నార్మల్ 6000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్స్ అంటే చేతిలో పట్టుకున్నప్పుడు ఒక ఇటుకు పట్టుకునే ఫీలింగ్ ఉంటుంది. దీనిలో మీకు చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది. ఇది మీకు 199 గ్రామ్స్ ఉంటుంది వెయిట్, చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. 200 గ్రామ్స్ లోపే ఉంటుంది ఫోన్. అండ్ దీని థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 7.99 mm థిన్ ఉంటుంది. అండ్ IP64 రేటింగ్ తో వస్తుంది. 64 అంటే మీకు స్ప్లాష్ రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. వాటర్ విషయానికి వస్తే మీకు స్ప్లాష్ చిన్న చిన్న రెయిన్స్, వాటర్ డ్రాప్స్ ఇట్లాంటివి అయితే సర్వైవ్ అవ్వగలదు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ గురించి వీళ్ళేం చెప్పట్లేదు ఏం వాడారో. సైడ్స్ అండ్ బ్యాక్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు పాలికార్బోనేట్ తో వస్తుంది. అండ్ డిజైన్ విషయానికి వస్తే ఇది మీకు కొద్దిగా డిజైన్ డిఫరెంట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ప్రీమియం టెక్స్చర్ డిజైన్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ లుక్ చూడడానికి ఫోన్ అయితే కొద్దిగా అట్రాక్టివ్ ఉంటుంది డిజైన్లో. ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి టొర్నాడో గ్రీన్. ఇంక మీకు డిఫరెంట్ ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో బ్యాటరీ, మెయిన్ హైలైట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. దీనిలో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దాంతోపాటు 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు. సో ఇది దీనిలో మేజర్ ప్లస్ పాయింట్. 6000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్స్ మనకి 2.5 hours అట్లా పడతాయి బడ్జెట్లో మనం ఛార్జ్ చేయాలంటే. ఇది మీకు గంటన్నరలో ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఒక 30 minutes ఛార్జ్ పెట్టి దీన్ని మీరు ఒక 10 hours యూట్యూబ్ వీడియోస్ ఇట్లా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీనిలో మీకు సపోర్ట్ అయితే ఉంది. బాక్స్లోనే మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ వస్తుంది, అన్ని బాక్స్లో వస్తున్నాయి, ఏం మిస్ చేయట్లేదు. అండ్ 6000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మ్యాక్సిమం మీడియం యూజర్ అయితే మాత్రం ఒక 2 days అయితే బ్యాటరీ అయితే యూజ్ చేయొచ్చు. మీరు ఎంత హెవీ యూజ్ చేసినా ఒక వర్కింగ్ డే అయితే ఫుల్గా అయితే ఈజీగా అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మేజర్ హైలైట్ దీనిలో పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇది మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. 4 nm కంప్యూటర్ ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్తో మీరు ఒకవేళ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో 18,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 18,000 పైన మీకు దొరుకుతాయి 6 Gen 1 ప్రాసెసర్తో మొబైల్ తీసుకోవాలనుకుంటే. ఇది మీకు 13,000 రూపాయల లోపే వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు చాలా మంచి ప్రాసెసర్, మీకు జనరల్ యూస్కి చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు గేమింగ్ ఆడాలనుకున్న గేమ్స్ కూడా దీనిలో మీరు ఆడొచ్చు. ఈవెన్ BGMI కూడా ఈ ప్రాసెసర్ 60 FPS హ్యాండిల్ చేయగలదు. కాకపోతే ప్రజెంట్ ఈ ఫోన్లో నేను చెక్ చేసినప్పుడు అయితే BGMI స్మూత్ అండ్ అల్ట్రా ఉంది. అంటే 40 FPS హ్యాండిల్ చేస్తుంది. మేబీ దానిలో ఫ్యూచర్లో తీసుకొస్తారని చూడాలి. ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే ఇది హ్యాండిల్ చేయగలదు, 60 FPS వరకు హ్యాండిల్ చేయగలదు ఈ ప్రాసెసర్. మంచి ప్రాసెసర్ ఇది. ఆ బడ్జెట్కి 13,000 రూపాయల లోపు దీన్ని బీట్ చేసే ప్రాసెసర్ అయితే ప్రజెంట్ అయితే అక్కడ లేదు. ఇది 5G ప్రాసెసర్. ఇది మీకు ఒక 8 5G బ్యాండ్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు బేస్ మోడల్ 4GB RAM 128GB స్టార్ట్ అవుతుంది. తర్వాత 6GB RAM 128GB ఉంటుంది, 8GB RAM 128GB ఉంటుంది. సో ర్యామ్ పెరుగుతుంది, స్టోరేజ్ అలానే ఉంది. బేస్ మోడల్ మీకు 4128తో వస్తుంది. దీనిలో మీకు ర్యామ్ వర్షన్ వస్తారు LPDDR4X, స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. అండ్ దీనిలో హైబ్రిడ్ స్లాట్ కూడా ఉంటుంది. సెకండ్ స్లాట్లో మీరు ఒకవేళ మెమరీ కార్డ్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే స్టోరేజ్ 1 TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సెకండ్ సిమ్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఆడియో విషయానికి వస్తే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు దీనిలో మీకు 300% వాల్యూమ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా వాల్యూమ్ పెంచుకోవాలనుకుంటే 300% వరకు వాల్యూమ్ని పెంచుకోవచ్చు. ఆ 300% మీరు పెంచుకుంటే ఆడియో మీకు లౌడ్ వస్తుంది, అంత క్వాలిటీ ఉండదు. మీరు 100లో ఉంటే కొద్దిగా క్వాలిటీ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా మిస్ చేయలేదు. బడ్జెట్ ఫోన్ కాబట్టి మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా దీనిలో అయితే
ఉంటుంది. ఒకవేళ మీరు దీనిలో ఇయర్ ఫోన్స్ పెట్టి యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఆడియో విషయానికి వస్తే ఇది మీకు హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది. నెక్స్ట్ ఇంకా దీని డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే దీనిలో మీకు సైజ్ పెద్దగా ఉంటుంది. 6.72 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీనిలో హైలైట్ ఏంటంటే 1000 nits బ్రైట్నెస్తో వస్తుంది. సో ఆ బడ్జెట్లో మీకు 600, 800 అట్లా చూస్తాం కదా, దీనిలో మీకు 1000 nits బ్రైట్నెస్ ఉంటుంది. డిస్ప్లే బ్రైట్గా ఉంటుంది. ఈవెన్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే అయితే మీకు బాగా అనిపిస్తుంది. అండ్ L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది. ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ ఇది. అండ్ ఆ బడ్జెట్లో చాలామంది AMOLED అడుగుతారు. కాకపోతే బడ్జెట్లో తీసుకురావాలి కదా, ఇది ప్రాసెసర్ 6 Gen 1 ప్రాసెసర్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బడ్జెట్లో తీసుకురావాలంటే మాత్రం ఏదో కాంప్రమైజ్ అవ్వాలి. అందుకని చెప్పేసి వీళ్ళు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తీసుకొచ్చారు, 6 Gen 1 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు, బడ్జెట్లో తీసుకొని వచ్చారు. ఒకవేళ AMOLED తీసుకొస్తే 15,000 పైకి వెళ్ళిపోయింది ఫోన్. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా f1.8 అపర్చర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. అయితే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఒక 16 అట్లా ఇస్తే బాగుండేది. 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. లైటింగ్ ఎక్కువ ఉంటే, ఒకవేళ లైటింగ్ తక్కువ ఉందనుకోండి మీకు నాయిస్ అయితే పిక్చర్ మీరు నోటీస్ చేస్తారు. బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 720p 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. FunTouchOS 14 మీద రన్ అవుతుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 2 years Android అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ 2 years అండ్ 3 years వరకు Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. 2+3 అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు. ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు అవతల కాల్ రికార్డ్ చేసి వినిపించేది కస్టమ్ డైలర్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. అంటే యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, అండ్ డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, క్లోన్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్ అండ్ ఫేస్బుక్ యూస్ చేసుకోవచ్చు. సెన్సార్స్ మీకు అన్ని ఉన్నాయి. మ్యాగ్నెటో, జైరో అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ ఇంక ఫోన్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 12,999 రూపాయలు. దీని మీద మీకు బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 1000 రూపాయలు తగ్గుతుంది. 11,999 రూపాయలకి బేస్ మోడల్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని మీద ఎక్స్ట్రాగా ఒకవేళ ఫస్ట్ సేల్లో మీరు ఫోన్ కొంటారు కదా, ఫస్ట్ 5,000 మంది కస్టమర్స్కి 3% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తున్నారు. అది ఎలా అంటే కూపన్ కోడ్ ఒకటి ఇచ్చారు, G9X లాంచ్ అని చెప్పేసి. సో ఇది మీరు కూపన్ కోడ్ అప్లై చేశారనుకోండి అమెజాన్లో చెక్అవుట్ టైంలో, సో ఇక్కడ మీకు ఇది 3% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇది మీకు 11,640 రూపాయలు ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా iQOO G9X అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. ఒకవేళ మీకు బడ్జెట్లో మంచి 5G ఫోన్, మంచి ప్రాసెసర్ ఉన్న 5G ఫోన్, మంచి బ్యాటరీ కావాలి, బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.